కుటుంబాలపై అపవాది చేస్తున్న దాడులు. కుటుంబాలు అనగా సంఘంగా కూడా చెప్పొచ్చు. కొన్ని సంఘాలు కలిసినప్పుడు, కొన్ని సంఘాల సముదాయాన్ని కుటుంబంగా మనం కుటుంబాలు కొన్ని కుటుంబాల సముదాయాన్ని సంఘంగా మనము చెప్పుకుంటాం కాబట్టి, దేవుని యొక్క కుటుంబాలపై అపవాది చేస్తున్న దాడులు, వాడు ఎలాంటి కుట్రలు చేస్తున్నాడు దేవుని యొక్క కుటుంబాలపై, వాడు ఎలాంటి యొక్క తంత్రాలను ఉపయోగిస్తున్నాడు, దేవునికి ఇష్టమైన కుటుంబాల్ని దేవునికి ఇష్టం లేకుండా చేయడానికి, దేవుని యొక్క దేవుని దగ్గర నుంచి మనల్ని దూరపరచడానికి, దేవుని దగ్గర నుంచి మనం దూరంగా అవ్వడానికి మనము మన కుటుంబాలని వాడిలోకి ఎలా లాక్కుంటున్నాడు, వాడి యొక్క దాడులు మన కుటుంబాలపై ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాము. ఎందుకంటే వాడికి కుటుంబం లేదు, మనకున్నట్టు కుటుంబం వాడికి లేదు కాబట్టి కుటుంబాల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఇంకోటి ఏమంటే, మనకున్నట్టుగా రక్షణ వాడికి లేదు. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనం చేసిన పాపాల కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని తన ఇష్టంతో మన కొరకు బలి అర్పించాడు. ఇదిగో యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. అలాంటి క్షమాపణ వాడికి లేదు, అలాంటి రక్షణ వాడికి లేదు కాబట్టి ఇదిగో మనకు లేనిది వాళ్ళకు ఉందే, వాళ్ళకు కూడా ఉండకూడదు అన్న ఉద్దేశంతో కుటుంబాల మీద దాడి చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే, ఇంకా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపకుండా చేసేదానికి మరి ముఖ్యమైన దాడులు వాడు చేస్తున్నట్టుగా కూడా మనము చూడొచ్చు. దేవుని రాజ్యంలో వాడికి ప్రవేశం లేదు. దేవుని యొక్క రాజ్యంలో వాడు ఉన్నత స్థానాన్ని పోగొట్టుకొని వచ్చినాడు కాబట్టి ఇదిగో మనకు లేని స్థానాన్ని ఇదిగో తండ్రి ఇస్తున్న యొక్క వీళ్ళకి ఎవ్వరికి లేకుండా చేయాలి, వీళ్ళందరినీ మనం వెళ్ళే చోటుకే లాగేయాలి, వీళ్ళందరూ మనం వెళ్ళే చోటుకే వీళ్ళందరూ రావాలనేసి ఇదిగో వాడు వేస్తున్న యొక్క దాడుల నుంచి, వాడు పడుతున్న కుట్రల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ముందుగానే తండ్రి అయిన దేవుడు ఇదిగో మనకు బైబిల్ ద్వారా, అయినా మీరు దీన్ని చదవండి, దీన్ని పాటించండి, దీన్ని ఫాలో అవ్వండి, దీని ప్రకారం నడుచుకున్నప్పుడు వాడు ఎలాంటి దాడి చేసినా కానీ వాడి నుంచి మీరు తప్పించుకోగలుగుతాడు, వారి ఊరిలో మీరు పడరు. వాడి యొక్క చేస్తున్న ఎన్ని దాడులు వచ్చినా కానీ వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి నేను మార్గముని ఇస్తాననేసి తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇదిగో మన కుటుంబాలపై వాడు ఎలాంటి దాడులు చేస్తాడు, ఆ దాడుల నుంచి తప్పించుకోవడానికి మనకు తండ్రి ఎలాంటి మార్గాన్ని చూపించున్నాడు ఒకసారి చూసుకుందామండి. కీర్తనలు 128వ కీర్తన 128వ కీర్తన రెండవ వచనం చదువు. 128వ కీర్తన రెండవ వచనం. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు అంటున్నాడు తండ్రి అనేది. కుటుంబంగా, తండ్రిగా, తల్లిగా, పిల్లలుగా ఉంటున్న వాళ్ళు ఎవరి యొక్క పాత్రలు వాళ్ళ పాత్రలను మంచిగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని కూడా మనము తట్టుకుంటా వెళ్ళిపోగలుగుతాము. ఇదిగో భర్తగా ఉన్నవారైనా, భార్యగా ఉన్నవారైనా, పిల్లలుగా ఉన్నవారైనా తండ్రి ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు చేయవలసిన పనులు మీకు ఏది చేయాలో మీకు ఇచ్చిన వాటిని నిర్వర్తించుకుంటూ వెళ్ళండి అంటున్నాడు. ఇదిగో మనము కష్టార్జితాన్ని మనము అనుభవించే వాళ్ళగా ఉండాలి. మన కుటుంబంగా ఉన్నప్పుడు సోమరితనంగా ఉండడానికి వీలు లేదు. నీ కష్టార్జితము నువ్వు కష్టపడి నువ్వు తినాలి, నీ కష్టార్జితంతో నువ్వు తృప్తి చెందాలి. నువ్వు సోమరిగా ఉండకుండా, వేరే వాళ్ళని దోచుకునేవాడుగా ఉండకుండా, వేరే వాళ్ళని మాయ మంత్రాలతో వాడి దగ్గర నుంచి వేరేది ఆశించకుండా ఉండాలి అనేసి తండ్రి అయిన దేవుడు మొట్టమొదటగా చెప్తున్నది ఏమంటే, నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేవాడుగా ఉండాలి, వేరే కష్టం జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఇదిగో దేవుడు ఏమంటున్నాడంటే, నీ కష్టాన్ని నువ్వు అనుభవించేవాడుగా ఉండాలి అనేసి దేవుడు అంటే, ఇదిగో అపవాది ఏమంటున్నాడంటే, నువ్వు కష్టపడొద్దు,
నువ్వు కష్టపడొద్దు, నువ్వు ఇంట్లో కూర్చొనే నీకు సుఖంగా వచ్చేటట్లు నువ్వు సోమరిగా ఉంటూ నువ్వు వేరే వాళ్ళని మోసం చేస్తూ బతికే అనేసి వాడంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు కష్టపడు అంటున్నాడు. నీ కష్టార్జితంతో నువ్వు అనుభవించాలి అని తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా చేసిన ఇంకా ఆదాముని దగ్గర కూడా మనం చూసుకున్నట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనం చూసుకున్నట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదేని తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఇదిగో తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా ఆదామును చేసిన తర్వాత, ఇదిగో భూమి ఆకాశము సమస్తమును కలిగించిన తర్వాత ఆదామును కలగజేసి, ఇదిగో ఆదామా నువ్వు ఊరికే ఉండడానికి వీల్లేదు, ఇదిగో ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి జీవికి ప్రతి జంతువుకు ఏదైతే నేను సృష్టించానో వాటన్నిటికీ పేర్లు పెట్టుకుంటూ రానేసి అతనికి పనిని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇదిగో ఆ యొక్క ఏదైనా తోటలో నువ్వు సేద్యం చెయ్యాలి, వాటిని చూసుకోవాలి, వాటిని మంచేది చెడేది చూసుకుంటూ రావాలి, ఊరికనే ఉండడానికి నీకు వీలు లేదు ఆదాం అంటున్నాడు. కలగజేసిన దేవుడు ఇదిగో దాన్ని సేద్యపరచలేరా, అది తనకు తానుగా సేద్యపరుచుకునేటట్లు చేయలేడా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కలగ చేసేదానికే కష్టమే కానీ దాన్ని చూసుకోవడానికి కష్టం ఏమి ఉండదు కదా. అయినప్పటికీ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే ఆదాంతో నువ్వు సేద్యపరచాలి, దాన్ని మంచి చెడులు చూసుకోవాలి, నీకు పని నువ్వు కష్టపడితే నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలనేసి అంటున్నాడు. దేవుని మొదటగా ఇదిగో మనిషికి ఏమంటున్నాడంటే ప్రతి మానవాళికి కష్టం అనేది నువ్వు చేతులకు నీకు వచ్చిన కష్టాన్ని నీ ఖచ్చితంగా చేసుకో, నీ వల్ల అయినంత వరకు నువ్వు చెయ్యాలి, నువ్వు సోమరిగా ఉండకూడదు, నువ్వు సుఖంగా ఉండాలనేసి హ్యాపీగా ఉండాలి, కూర్చొని తినాలని కోరుకోబాక నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉండాలనేసి అంటున్నాడు. ఇలాంటి జీవితంలోకి మనం ఉండాలనేది దేవుని చిత్తం. దానికి ఆపోజిట్గా ఉండాలనేదే దెయ్యం యొక్క అపవాది యొక్క ఆలోచన. అలాగా ఈ భూమి మీద ఎంతమంది ప్రపంచంలో అందరూ తమ కష్టార్జితంతో బతుకుతున్నారా, వాళ్ళ కష్టం మీదే ఆధారపడుతున్నారంటే చాలా మంది వాళ్ళ కష్టం మీద ఆధారపడటం లేదు, తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు, పక్కన వాళ్ళ మీద ఆధారపడుతున్నారు, ఇంకా వీళ్ళని ఏమార్చి తిందామని ఆధారపడుతున్నారు. కానీ తండ్రి చెప్తున్నాడు నీ కష్టాన్ని నువ్వు అనుభవించాలి నైనా, నువ్వు కష్టపడి నువ్వు తినాలి అనేసి, నీ కుటుంబాన్ని నువ్వు కష్టపడి నువ్వు పోషించుకోవాలి అనేసి అంటున్నాడు. ఇంకొక వచనంలోకి వెళ్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం చూసుకున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం, ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఇదిగో పౌలు గారు రాస్తున్నారు, క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళ కొరకు, యూదుల్లో నుంచి క్రైస్తవులుగా మారి అనేక విధాలుగా వాళ్ళు కష్టాలు బాధలు అనుభవిస్తున్న టైంలో వాళ్ళ కొరకు రాస్తూ ఏమంటున్నారంటే, ఓ క్రైస్తవ జనాంగమా, మీరు యూదులుగా ఉండి క్రైస్తవులోకి వచ్చిన తర్వాత మీ స్థిరాస్తులను చరాస్తులను అమ్మి ఇదిగో అపోస్త పాదాల వద్ద కూడా పెట్టడానికి మీరు సిద్ధపడినారు కదా, మీ ఆస్తులను వదులుకోవడానికి కూడా సిద్ధపడినారు కదా. ఎందుకంటే ఇదిగో మీ కొరకు స్వాస్థ్యం ఉన్నది, ఎప్పటికీ మీకు దక్కించుకోవడానికి తండ్రి అయిన దేవుడు ఇయ్యబోయేదాన్ని మీరు స్వాధీనం చేసుకోవడానికే కదా మీరు ఇంత ప్రయాస పడుతున్నారు. కానీ ఈ ప్రయాసంలో కూడా ఇదిగో మీరు వెనక్కి తగ్గకండి. ఎందుకంటే మీరు పడుతున్న బాధలను చూసి పడుతున్న వేదనల నుంచి తిరిగి మనము క్రైస్తవాన్ని వదిలేసి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారా? వద్దు, అలాంటి ఆలోచన వద్దు. మీ ఆస్తులని కోల్పోవడానికి మీరు ఇష్టపడ్డారు కదా. ఇదిగో ఈ శరీరమైన కష్టాలు ఎన్ని రోజులు, ఇదిగో మీకు రాబోయే ఇది స్వాస్థాన్ని మీరు ఇదిగో స్వాస్థం అంటే గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం ఆయన ఇచ్చు, కుమారులు ఆయన ఇచ్చు
స్వాస్థ్యమే అనేసి అంటున్నారు. ఒక్కసారి ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకునే వ్యక్తి కాదు. ఇచ్చేదని మనకి ఎప్పటికీ అది మనతోనే ఉండిపోతుంది. ఇదిగో మన కుమారులు, కుమార్తెలు 4 రోజులు మన కుమారులుగా ఉండి, తర్వాత మన కుమారులుగా లేకుండా ఏం లేరు గదండీ! ఎప్పటికీ మన కుమారులుగానే, మన కుమార్తెలుగానే మనం ఉన్నా లేకపోయినా పలానా వాళ్ళ కుమారులు అంటారు. వాళ్ళు జనరేషన్ 3 తరాలు, 4 తరాలు, 5 తరాలు అయిపోయినప్పటికీ వాళ్ళు మన బిడ్డలుగానే పేరు పొందారు. అలాంటి స్వాస్థాన్ని ఇదిగో భూమి మీద కాదు, పరలోక రాజ్యాన్ని మీకు స్వాస్థంగా ఇవ్వబోతున్నాను. ఈ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నారా? అది స్థిరంగా మీకు కావాలనుకుంటున్నారా? అది ఎప్పటికీ మీకే ఉండాలనుకుంటున్నారా? భూమి మీద మీరు కష్టపడవలసినదే. భూమి మీద మీరు కష్టం వచ్చినా, బాధ వచ్చినా వాటన్నిటిని మీరు తట్టుకొని నిలబడినప్పుడు ఇదిగో నేను ఇవ్వబోయే స్వాస్థాన్ని మీరు పొందుకుంటారనేసి తండ్రి అయిన దేవుడు మనకు చెప్తున్న మాటలను మనం పౌలు గారి ద్వారా మనం చదువుకుంటున్నాం. ఇలా ఇంత చక్కగా మనల్ని ముందుకు తీసుకుంటున్న టైంలో ఇదిగో వాడు దాడుల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, ఇంతవరకు బానే ఉంది. ఇదిగో మన కష్టార్జితాన్ని మనం అనుభవించే వాళ్ళుగా ఉన్నాము. మనం కష్టపడి జీవించే వ్యక్తులుగా ఉన్నాము. తర్వాత ఏమో ఇదిగో మీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా మీరు స్థిరత్వంగా ఉండండి అనేసి సెలవిస్తున్నాడు. ఇలా మనం సంపాదించుకొని అన్ని విషయంలో ముందుకు సాగుతున్నప్పుడు వాడి దాడి ఎలా ఉంటుంది? ఆ దాడి ఎవరి మీదైనా చేశాడా? ఏ కుటుంబం మీద చేశాడా? ఎవరికైనా నష్టం జరిగిందా? ఆ నష్టంలో నుంచి, ఆ దాడుల్లో నుంచి మనకి ఏమైనా పాఠాలు నేర్పిస్తున్నాడా తండ్రి అనే యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఏబు గారి గురించి మనం తెలుసుకుందాము. ఏబు గారి గురించి ఏబు పత్రిక ఏబు 1వ అధ్యాయము, ఏబు గ్రంథం చదువుకుందాం. 1వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నాం. ఏబు గారు తన కష్టార్జితం తండ్రి అతన్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఎలా చేశారండి? తను మంచివాడుగాను, ఇదిగో యథార్థవంతుడుగాను, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడుగాను అతని గురించి తండ్రి అయిన దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఏబుగు ఎలాంటి వాడంటేనైనా మంచివాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, తన కష్టార్జితంతో తన బతుకుతున్నవాడు. నేను ఎలా బతకాలని భూమి మీద కుటుంబంగా ఉన్న కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి, కుటుంబ యజమానురాలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఎలా ఉండాలి అనే కుటుంబాన్ని నడిపించే వ్యక్తి ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి లక్షణాలన్నీ ఈ కుటుంబంలో ఉంది అనేసి మనకు ఆయన పరిచయం చేస్తున్నాడు ఏబు గారి గురించి. అతను గురించి మనం చూసుకున్నట్లయితే పదో వచనం చూసుకున్నాం. నీవు అతని ఇంటికిని అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ సంభాషణ మొత్తం మనకు తెలిసిందే. దేవునికిని అపవాదికిని సంభాషణ జరుగుతూ ఉంది. కష్టార్జితంతో ఏబు గారు తన ఆస్తిని ఇంకా 30దంతులుగాను, 60దంతులుగాను, 100అంతులుగాను చేసుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆస్తిలోను, అంతస్తులోను, దేవుని యొక్క ఉద్దేశంలోను, దేవుని ప్రణాళికలను, దేవుని యందు భయభక్తులు కలిగిన విషయంలోను, పిల్లలను పెంచడంలోను, అన్ని విషయంలో అన్ని క్వాలిటీస్గా ఇతను ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి వ్యక్తి మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూసుకుందామండి. ఇదిగో మంచి వ్యక్తిగా ఉన్నాడు, సాతాను శక్తి ఉంది. ఇదిగో అతని ఇంటి వారికిను అతను కలిగిన ఆస్తి అంతటికి నువ్వు కంచి వేస్తున్నావు కదయ్యా. అందుకే అతడు నిన్ను ఎప్పుడూ విడవకుండా ఉంటాడు. ఒక్కసారి నువ్వు తీసేయి, అతని దగ్గర నుంచి ఆ కంచిని తీసేయి, తర్వాత నీకు అతనికి ఎలాంటి సంబంధం లేకుండా నేను చేసి చూపిస్తాను. అతనికి నీకు ఎలాంటి సంబంధం లేకుండా నేను చేసి చూపిస్తాను అనేసి తండ్రి దగ్గరే సవాలు విసురుతున్న వ్యక్తిగా కూడా మనం చూడొచ్చండి. ఏబు జీవితం లాంటి జీవితాలు, ఇదిగో ఏబు కుటుంబం లాంటి కుటుంబాలు
మన కుటుంబాలు దేవునియందు భయము భక్తి కలిగిన కుటుంబం అయితే ఒక్కసారి మనల్ని మనం చూసుకుందాం. ఏబు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలో, ఏబు కుటుంబం నుంచి మనం ఏం తెలుసుకోవాలో, ఏబు దగ్గర నుంచి మనం ఎలాంటి లక్షణాలు మన జీవితంలో మనము మన జీవితంలోకి దాన్ని స్వాగతం పలకాలో మనం చూసుకుందామండి. అలాంటి వ్యక్తులుగా మనం ఉందాం. ఇలాంటి వ్యక్తులను మొట్టమొదటిగా ఎక్కడ దాడి చేశాడు అనుకుంటే, ఇదిగో తన కష్టార్జితం మీద దాడి చేసినట్లుగా మనం చూడొచ్చు. అతని యొక్క సంపద మీద దాడి చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అదే యోబు పత్రిక 1వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుకున్నట్లయితే, ఇదిగో ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంన మేయుచుండగా షేబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతం చేసిది. జరిగినది మీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని ఏం చేస్తున్నారంటండి. ఇదిగో ఎలాంటి దాడి జరుగుతూ ఉందంటే, ఇదిగో యోబు చాలా మంచివాడు, అతని గురించి అన్నీ చూసుకున్న అతను ఇదిగో ఎక్కడ వేయాలన్నది ఆలోచించి వేస్తూ ఉంది. ఎక్కడ అతన్ని ఎలాంటి దెబ్బ కొడితే దేవునికి దూరం అవుతాడు అనే ఆలోచనలో ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము ఎలాంటి దాడులు జరుగుతూ ఉందో ఒకసారి మనం చూసుకుందామండి. ఇలాంటి దాడులు జరిగినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి, దేవునితో మనం ఎలాంటి వాళ్ళుగా మనం ఉండాలన్నదే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇదిగో తన యొక్క ఆస్తి మీద కొడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలా ఆస్తి మీద కొట్టినప్పుడు, అయ్యా నీ ఎద్దులు పోయినాయి, నీ యొక్క గాడిదలు పోయినాయి, నీ యొక్క గుర్రాలు పోయినాయి, నీ యొక్క ఇంకా ఏం పోయినాయి అంటున్నారంటే, సమస్తాన్ని అన్నీ పోయినట్టుగా కూడా చూసుకోవచ్చు. ఒంటెలను వాటన్నిటిని ఖడ్గంతో వారిని చంపి వారికి ఎత్తుకొని పోయారు. నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చినారు. ఎద్దులు, మేకలు, గొర్రెలు అన్నీ పొలానికి కావాల్సిన వస్తువులు అన్నిటినీ ఇదిగో నాశనం చేస్తున్నట్టుగా చూస్తున్నాం మనం. ఇలా నాశనం జరిగినప్పుడు యోబు గారి జీవితం ఎలా ఉంటుందండి. సర్వస్వాన్ని కష్టపడి సంపాదించుకున్నాడు, కష్టార్జితంతో బతుకుతున్నాడు, తనము అనేక మందికి సహకారిగా ఉన్నాడు, కానీ ఎవరి దగ్గర నుంచి ఆశించే వ్యక్తిగా లేదు. దేవుని మీద భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డల్ని ఆదరించే వ్యక్తిగా ఉన్న అతనికి ఇదిగో అతను ఆ ఊజు దేశమందే అతడు ఒక గొప్ప వ్యక్తిగా ఉన్న అతను ఇదిగో జీరోకు తీసుకొని వచ్చినట్టుగా కూడా మనం తన ఆ సంపద అన్నిటినీ పోగొట్టున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో యోబు గారు ఏం చేశారు అన్నది మనం ఆలోచించుకున్నట్లయితే మనం ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి, యోబు గారు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అసలు దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది ఒకసారి మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14, 15 చూసుకున్నట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14, 15 చూసుకున్నాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈర్వబడి మరులు కొనబడిన వాడే శోధింపబడును. దానికి పై వచనాన్ని చదువుకున్నాం 13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇదిగో యోబు గారు ఏమంటున్నాడంటే, యోబు గారి విషయంలో జరిగినది, యోబు గారైతే దేవునియందు భయము భక్తి కలిగి ఉన్నారు. యోబు గారి విషయంలో దేవుడు చేశాడా దెయ్యం చేసిందా అనేసి ఆలోచిస్తే, దేవుడు కీడి విషయమై శోధించననేసి క్లారిటీగా చెప్తున్నారు. ఇంకో విషయం ఏమంటే, సాతాను మీద కూడా వేయడానికి వీల్లేదు. మనమే చేసుకున్న తప్పులు, మన అవిధేయత వలన మనం చెప్పిన మాట వెళ్ళకుండా ఇదిగో ఆ పని చేయొద్దు ఈ పని చేయొద్దంటే, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళి మన కష్టాల్లో పడిపోయినప్పుడు, మనం నష్టాల్లో కూరుకుపోయినప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు దేవుని నిందించకూడదు. అలాగని దెయ్యం చేస్తున్న పనిగా కూడా మనం భావించడానికి లేదు. మనం చేసుకున్నట్టుగా మనం దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలన్నది మనం ఆలోచించే వ్యక్తులుగా ఉండాలి. ఇంకోటి ఏమంటే, అయ్యో నేను ఎలాంటి పొరపాట్లు చేయలేదే, నేను ఎలాంటిది నా వల్ల ఎలాంటి మిస్టేక్ రాలేదే, కానీ నేను ఎలా సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను,
ఏమైంది అసలు ఏంటి ఇది అనేది అన్నప్పుడు ఇదిగో వాడు చేస్తున్న దాడులుగా మనం చూడొచ్చు. మనము ఏది చేయకుండా ఉన్నప్పుడే మనము వాడు చేస్తున్నట్టుగా చూడొచ్చు. మనమే తప్పు చేసినప్పుడు మనం చేస్తున్న దానిని కూడా మనము ఏ విషయంగా మనం నష్టపోతున్నాం అన్నది గుర్తించుకునే వాళ్ళుగా, గమనించే వాళ్ళుగా, ఎక్కడ తప్పటడుగు వేసినామో, ఎక్కడ మన ఆలోచన రాంగ్ స్టెప్ పడిందో దాన్ని చూసుకొని ఏ ఏ నిర్ణయానికి ఎలా దేనికి ఎలా స్పందించాలన్నది కూడా తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. మీరు చేసిన తప్పుకు కూడా నా మీద వేసేస్తే ఎలా? ఇదో మీరు చేసిన దాన్ని మీరు సరిదిద్దుకునే వాళ్ళుగా మీరు ఉండాలి. ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేసినారో అక్కడి నుంచే మీరు తొలగాలి. దాన్ని మంచిగా సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఇదిగో నేను తోడుగా ఉంటానంటున్నాడు. అదేవిధంగా మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు కూడా మీకు నష్టాలు వస్తుంది, కష్టాలు వస్తుంది అన్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి, నేనైతే చేయడం లేదు, నేను మీ పక్కనే ఉంటున్నాను. ఇదిగో వాడు దాడులు అనేసి మీరు గుర్తించాలనేసి సెలవిస్తున్నాడు. మరొకసారి ఏబు గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము, ఏబు గ్రంథము 1వ అధ్యాయము 11, 21, 22 చూసుకున్నట్లయితే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిగానే తిరిగి వెళ్ళేదను. యెహోవాకు స్తుతి చేస్తున్నాడు. అన్ని విషయంలో కృతజ్ఞతలు చెప్తున్న వ్యక్తిగా మనం ఏబు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చండి. అన్ని విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వాళ్ళుగా మనం ఉండాలనేసి అంటున్నారు. మనమైతే మంచికే కృతజ్ఞతాస్థుతులు, మనకు మంచి జరిగినప్పుడే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ఏబు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, చెడు జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇదిగో తన జీవితం మొత్తం పోయింది, తన జీవనం అంతా పోయింది, తన కష్టార్జితం మొత్తం పోయింది, అయినప్పటికీ దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. దేవునికి మహిమ చెల్లించడమే కాకుండా ఇంకొక వ్యక్తిగా కూడా ఉన్నారు, ఇంకొక క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా కూడా ఉన్నాడు యోబు గారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చూసుకున్నట్లయితే చదివే అంత టైం లేదు కాబట్టి చెప్పేస్తాను. యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు గారు, అయ్యా నేను వస్తాను మీతో పాటు, నీళ్ళ మీద నేను నడుస్తాను అన్నప్పుడు యేసు ప్రభుని చూస్తూ నడిచినప్పుడు మంచిగా నడుచుకుంటూ వెళ్ళాడు పేతురు గారు. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడు, ఆ అలలు చూసినాడు, గాలి చూసినాడు, సముద్రం పొంగుతున్న వాటిని చూసి ఏమైపోయినాడంటే భయపడి మునిగిపోతున్నట్టుగా కూడా చూస్తున్నాము. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా, ఎలాంటి స్థితిలోనైనా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, భయానికి చోటు ఇవ్వకూడదు. భయం అనేది, మనం భయపడుతున్నామంటే మనకు దేవుడు సహాయం చేయలేడనే కదా. అయ్యో మనం ఎలా చేయాలి, వీటిలో నుంచి ఎలా బయటకు, ఏంది ఇలా జరిగిపోయింది, ఏంది ఈ పరిస్థితి, అలా అని దాంట్లోనే మునిగిపోయి భయపడుతూ ఇంకా వేరే వేరే ఆలోచనలకు కృంగుదలగా వెళ్ళిపోతున్నాము. ఇంకా చెప్పాలంటే దాంట్లో నుంచి ఆత్మహత్యలు కూడా చేసుకునే అంత దూరానికి వెళ్ళిపోతున్నారు భయపడుతున్నప్పుడు. భయం అనేది మీ దరిదాపులో కూడా రాకూడదు. ఇదిగో యోబు గారు ఎలా ఉన్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నాడు. యోబు గారు ఎలాంటి వ్యక్తిగా, అలాంటి క్యారెక్టర్ మనకు ఉండాలనేదే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. భయం అనేసి తన దరిదాపులో కూడా రాలేదు. అయ్యో సమస్తాన్ని పోగొట్టుకున్నానే, నేను ఏం చేయాలి, ఇంకా వీటిని నేను సంపాదించుకోగలుగుతానా, నా వల్ల అవుతుందా, ఇంకంతేనా నా జీవితం అనుకుంటున్న టైంలో ఇదిగో ఆయన అంటున్నాడు, నాకు తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చినాను, నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్తాను. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, దేవుడు తీసేయాలనుకుంటే తీసేస్తాడు. ఇదిగో నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఆయుషిస్తే అలాంటిది ఇంకా ఎన్నో సంపాదించుకోగలుగుతాననే ఆలోచన మనలో ఉండాలి. దేవుడు దాడులు దేవుడే దానికి దారి ఇచ్చినాడు కాబట్టి అలాంటి టైంలో దాడి చేసిన దాంట్లో నుంచి యోబు గారు తప్పించుకుంటూ వస్తున్నాడు. ఏ విషయంలోనూ యోబు గారు దేవుణ్ణి దూషించినట్లుగాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు, అయ్యో నాకు ఎలాంటి పరిస్థితి ఏంది, నేను యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినానే, నాకెందుకు దేవుడు ఎలాంటి అన్యాయం చేశాడనేసి
దేవుని ప్రశ్నించడం లేదు యోబు గారు. దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మన సమస్తాన్ని కోల్పోయినప్పటికీ గానీ దేవుణ్ణి నిందించకూడదు. దేవుణ్ణి అన్యాయస్తుడుగా మనం చూడకూడదు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, తీసేయాలనుకుంటే తీసేస్తాడన్న విషయం మనం తెలుసుకోవాలి. దానికి ఇంకొంచెం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే తర్వాత ఏం చేస్తాడంటే, మొదట ఏమో తన ఆస్తి మీద కొట్టాడు, రెండవది తన కుటుంబం మీదే కొడుతున్నట్టుగా, ఇంకా ఆస్తిని అన్నిటినీ జీరో చేసినా కానీ ఇతడుకు దేవుడి మీద ఇష్టం పోలేదే. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇతని ఇష్టం ఏందో, ఇతని బలమేందో, ఇతని బలహీనత ఏందో అని చూసి తన పిల్లల మీద కొట్టినట్టుగా కూడా మనం చూడొచ్చండి. అదే అదే యోబు పత్రిక 1వ అధ్యాయము 18, 19 చూసుకున్నట్లయితే, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా ఆ యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని మీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని చెప్తున్నారండి. ఒక మనిషి వచ్చి యోబు గారితో చెప్తున్నారు, అయ్యా, నీ 10 మంది బిడ్డలు తమ అన్న ఇంట అన్నపానములు చేయుచుండగా ఇదిగో గొప్ప సుడిగాలి వచ్చింది. ఆ యొక్క 4 మూలల గోడలు వాళ్ళ మీద పడడం వల్ల, సుడిగాలి చేత పడడం వల్ల అందరూ అక్కడికక్కడే చనిపోయినారు చెప్తున్నారండి. ఇలాంటి ఇంత పరిస్థితిలో ఎలాగండి యోబు గారు తన యొక్క జీవితాన్ని ముందుకు సాగించుంటారు, ఎలా దాన్ని తట్టుకొని ఉంటారు, ఎంత ధైర్యం కావాలి, ఎంత విశ్వాసం కావాలి, ఎంత గుండె ధైర్యం కావాలండి. 10 మంది బిడ్డలు ఒక్కసారిగా చనిపోయినారంటే విన్నప్పుడు ఆ గుండె ఎంత బాధపడి ఉంటుంది, అతడు ఎంత రోదనకు గురి అయి ఉంటాడు. ఇది మాటలతో చెప్పలేనంత బాధండి. ఇది మాటలతో ఎంతో బాధపడి ఉంటాడు యోబు గారు, ఇలా బాధపడి ఉంటాడు అనేసి చెప్పుకుంటే ఇది ఫుల్ఫిల్ చేసే మాట కాదండి. ఆ మాటను విన్నప్పుడు తనని తానే కోల్పోతున్నట్టుగా, ఇదిగో ఆ యొక్క కింద వచనం చూసుకున్నట్లయితే బట్టలు చింపుకొని ఏడుస్తున్నట్టుగా చూస్తున్నాము. ఆ విషయంలో కూడా దేవుణ్ణి అతడు దూషించలేనట్టుగా మనం చూడవచ్చు. దేవుణ్ణి బాధ పెట్టలేదు, దేవుని దగ్గర నుంచి దూరమయ్యే ఆచూకీ ఎక్కడ కనిపించడం లేదు యోబు జీవితంలో. ఆడు చేస్తున్న దాడులన్నిటినీ సహిస్తున్నారు యోబు గారు, భరిస్తున్నారు, ఓర్చుకుంటున్నాడు, దాన్నన్నిటిని తట్టుకొని ముందుకు సాగుతున్న వ్యక్తిగా మనం యోబు గారి యొక్క జీవితంలో మనం చూడొచ్చు. ఇలాంటి జీవితం, ఇలాంటి పరిస్థితి మనకు వస్తుందని నేను చెప్పడం లేదు, కానీ ఇదిగో మన కుటుంబం మీద, మన పిల్లల మీద ఎలా దాడి చేస్తాడంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇదిగో మన మాట వినకుండా చేస్తాడు, వాళ్ళని మానసికంగా దేవుని దగ్గరికి దూరం చేస్తాడు, ఆత్మీయంగా దేవుని దగ్గరికి దూరం చేస్తున్నాడు. ఇదిగో వాళ్ళని ఈ లోకంలోకి, లోక ఆశలను చూపించి మునిగిపోయేలా చేస్తున్నాడు. వాడు ప్రాణాల తీయంతా ఇది లేదు. ఎందుకంటే యోబు గారి పిల్లలు చాలా చాలా క్రమశిక్షణలో పెరిగినారు. యోబు గారి గురించి చదువుకుంటున్నప్పుడే యాజకత్వం చేసి తన బిడ్డల్ని పెంచుతున్నట్టుగా చూస్తున్నాం. ఇదిగో తమ బిడ్డలు ఏమన్నా కళ్ళ ద్వారా తప్పు చేశారా, మాటల ద్వారా తప్పు చేశారా, తిండి ద్వారా దేవుణ్ణి ఏమన్నా దూషించారా అనేసి వాళ్ళని ప్రతి ఉదయమున ఇదిగో సూర్యోదయం కాకముందే తన కొరకు బలులు అర్పించి వాళ్ళని పాపక్షమాపణ, దేవుడా నా బిడ్డలు ఏమన్నా తప్పు చేస్తుంటే క్షమించండి అనేసి అంతంత పెద్ద బిడ్డలు అయ్యేంత వరకు కూడా వాళ్ళని దేవుని యొక్క శిక్షలోను, దేవుని యొక్క బోధలోను పెంచినారు. కాబట్టి వాళ్ళని వేరేలా టార్గెట్ చేయడానికి దానికి చేత కాలేదు. అందుకే వాళ్ళ ప్రాణాలనే తీస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళుగా ఉన్నారు, దేవుని యొక్క మార్గంలో నడిచే వాళ్ళుగా ఉన్నారు. తండ్రి ఏదైతే చెప్తున్నాడో తండ్రి మాటను తప్పకుండా వినే బిడ్డలుగా ఆ 10 మంది బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఇదిగో వాళ్ళని ఎలాంటి వాళ్ళకు ఏమంటే వాళ్ళకు బలహీనత లేదు.
యోబు గారు వాళ్ళని బలంగా పెంచినారు కాబట్టి వీళ్ళని బలహీనపరిచి యోబు గారిని ఏడిపించాలంటే వాడి వల్ల కాదు కాబట్టి ఇలాంటి పరిస్థితి కల్పించినట్టుగా మనం చూడొచ్చు. ఈరోజు కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధికి వెళుచున్న మనమందరం మన బిడ్డలు ఎలా ఉన్నారో ఒకసారి, వాడి దాడులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. మన బిడ్డలు మన మాట వినటం లేదా? మనం చెప్పిన పని చేయటం లేదా? దేవునికి వాళ్ళు ప్రిపరేషన్ ఇవ్వటం లేదా? అరే బైబిల్ చదువురంటే చదవటం లేదా? ప్రార్థన చేసుకోరంటే చేసుకోవడం లేదా? ఇదిగో వాడు దాడి పిల్లల మీద పడినట్టుగా గుర్తించుకొని వాడి యొక్క దాడి పడక ముందే మనము బిడ్డల్ని మనము కాపాడుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాము. ఇదిగో యోబు గారి జీవితంలో మనం నేర్చుకునేది ఏమంటే, తమ పిల్లల్ని కోల్పోయినప్పటికీ అతను, ఎందుకంటే నేను వెళ్ళి తిరిగి వాళ్ళతో పాటు కలుసుకుంటాను, నా బిడ్డలు నా దేవుని ఇష్టానుసారంగా ఉన్నారన్న ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉండొచ్చు. ఇదిగో మన బిడ్డల్ని మనం ఎలా పెంచాలన్నది దేవుని యొక్క శిక్షలోను దేవుని యొక్క బోధలోను వాళ్ళని పెంచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుణ్ణి హత్తుకొని ఉండే వ్యక్తులుగా ఉండాలి. దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను మనము అలాంటి కుటుంబంగా ఉన్నప్పుడు వాడి దాడి నుంచి బిడ్డల్ని మనము తప్పించగలిగిన వ్యక్తులుగా ఉంటాం. ఒకసారి చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇదిగో కోపం వస్తా ఉందంటే లోకంలో లోక యొక్క స్థితిలో నువ్వు పెంచుతున్నట్టు. వాళ్ళ కోపం రాకుండా ఉండాలంటే నీ కోపం రాకుండా నువ్వు చెప్పిన పని చేయాలంటే వాళ్ళని శిక్షలోను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాళ్ళని పెంచాలి. కోపపడే వ్యక్తులుగా కాదు, వాళ్ళు విసిగిపోయే వ్యక్తులుగా, తిరగబడే వాళ్ళగా నువ్వు పెంచబాక. ఇప్పటికీ వాళ్ళు నీకు అణకువ కలిగిన వ్యక్తులుగా, సరే డాడీ, సరే మమ్మీ, సరే అక్క, సరే పిన్ని, సరే బాబాయ్ అని అందరికీ సరే చెప్పే వ్యక్తులుగానే, తిరగబడే వ్యక్తులుగానే బిడ్డల్ని పెంచకూడదు. నువ్వు ఎలా పెంచాలంటే ఇదిగో దేవుని యొక్క శిక్షలోను దేవుని యొక్క బోధలోను నీ కుమారులను నీ కుమార్తెలను పెంచాలి. ఇదిగో ఎలా ఉంది ఆ శిక్ష ఏంటి, ఆ బోధ ఏంటి అంటే, ఇదిగో కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. నీకు బుద్ధి రావాలన్నా, ఇదిగో జ్ఞానం రావాలన్నా, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఇదిగో నీ బిడ్డలను ఆయన యొక్క శిక్షలను బోధలను, నైనా నీకేం తక్కువైతే దేవుణ్ణి అడుగు, నీకేది కొదువుగా ఉంటే దేవునికి ప్రార్థించు. నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా బిడ్డల్ని పెంచినావంటే దేవుడు జ్ఞానమందు శిక్షలోను పెంచుతున్న వాళ్ళు సర్వమును దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అలా వాళ్ళని పెంచుకుంటూ రావాలి. యోబు గారి జీవితం ఇదిగో తన బిడ్డలు వెళ్ళిపోయినప్పటికీ ఆయన సంతోషిస్తున్నాడు. ఆయన ఆత్మీయంగా సంతోషమే ఆయనకి. ఎందుకంటే నా బిడ్డలు నేను మంచిగా పెంచాను, నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో కలుసుకుంటాననే ఒక ఆలోచన ఆయనకుంది. ఇదిగో ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనల్ని మనమే చూస్తున్నాం. మన బిడ్డలకి జరగరానివి ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారన్నది మనం ఆలోచించాలి. అలా వెళ్ళకూడదన్నదే ముందుగానే రాయించి మనకి ఇచ్చి ఉన్నాడు. వాడి దాడులు జరుగుతాయి, వాడు నీకు దూరం అవుతాడు. తండ్రి మాట వినడు, తల్లి మాట వినకపోవడానికి కారణం ఏంటంటే వాడు నీ కుటుంబంలో ప్రవేశించి నీ బిడ్డల ద్వారా వాడు దాడి చేస్తా ఉన్నాడు. ఆ దాడుల నుంచి నువ్వు తప్పించాలంటే చేయవలసింది దేవుని యొక్క శిక్షలోను బోధలోను ఆయనకు అనుగ్రహించే జ్ఞానాన్ని సర్వము వాళ్ళు నేర్చుకునే బిడ్డలుగా వాళ్ళు ఉండాలి తల్లి అనేసి తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని ఎదురు చూస్తున్నాడు. ఎవడంట వాడు? అపవాది విరోధిగా మనకు సూచిస్తున్నాడు. నీకు విరోధి వాడు.
నా పక్కన ఎంతమంది అయితే నన్ను పూజిస్తున్నారో, నా బిడ్డలుగా ఎంతమంది పిలువబడుతున్నారో వాళ్ళందరికీ వాడు విరోధి. వాడు ఎలా తిరుగుతున్నాడంటే గర్జించు సింహం వలె. ఎవరు దొరుకుతారా మింగేద్దాం, ఎవరు బలహీనంగా ఉన్నారా, ఏ కుటుంబం ఇదిగో దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నారు ఆ కుటుంబంలోకి ప్రవేశించాలంటే బలహీనతను చూసి దూరేస్తున్నాడు. ఒక్కసారి మన కుటుంబాన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనం ఎలాంటి వ్యక్తులుగా మెలకువగా ఉండి దేవునికి చోటిచ్చే వాళ్ళుగా ఉండాలి, కానీ అపవాది దాడులకు చోటిచ్చే వాళ్ళుగా మనం ఉండకూడదనేసి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం. ఇదిగో నేను బాధపడుతున్నాను, వాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను వేదన పడుతున్నానైనా మీరు వాడికి లొంగిపోతారేమో అడు క్షణం నేను బాధపడుతున్నాను. ఇర్మియాలో చెప్తున్నాడు, ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు ఆయన ఇదిగో ఎవ్వరికి తెలియకుండా ఏడుస్తున్నాడంట మన కొరకు. ఎవ్వరికి తెలియకుండా చాటుగా వెళ్ళి ఏడుస్తున్నాడంట. నా బిడ్డల్ని వాడు దోచేస్తున్నాడు, నా బిడ్డల్ని వాడు మింగేస్తున్నాడు, నా బిడ్డల్ని వాడు నాకు దూరం చేస్తున్నాడు అనేసి తండ్రి అయిన దేవుడు ఏడుస్తున్నాడంటండి. మనము మన బిడ్డల కొరకు పట్టించుకుంటున్నామా, దేవుని కొరకు పెంచే వాళ్ళుగా ఉన్నామా లేదా మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన బిడ్డల్ని మనల్ని మనం ఫస్ట్ రక్షణలోకి తెచ్చుకుందాం. మనం ఫస్ట్ దేవునికి విధేయత కలిగిన వాళ్ళుగా ఉంటూ మన బిడ్డల్ని కూడా ఆ విధేయత కలిగిన బిడ్డలుగా మనం చూడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. వాడు దాడిలో నుంచి తప్పించాలంటే ఒకే ఒక మార్గం, తండ్రి చెప్పిన మాటలు వినడం, కుమారుని గురించి తెలుసుకోవడం, పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందుకునేది తప్పితే వేరే మార్గం లేదు. కాబట్టి వాడిలో నుంచి తప్పించుకోవాలన్నా ఇదిగో నీ చేతిలో ఉన్న బైబిల్ని నువ్వు చదవాలి, దాని ప్రకారం నడుచుకునే వాళ్ళుగా నువ్వును నీ కుటుంబంను మనమందరం దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలనేదే దేవుని చిత్తమండి. ఇంకొక నెక్స్ట్ ఏం చేస్తాడంటే, ఒకటేమో ఆస్తి పైన కొట్టాడు, ఇంకోటి కుటుంబం పిల్లల మీద పెట్టాడు, ఇంకోటి ఏం చేస్తున్నాడు చూసుకున్నట్లయితే ఆరోగ్యం మీద కొడుతున్నాడు, ఆరోగ్యం మీద దాడి చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు ఏబు గారి జీవితంలో వెళ్ళినారంటే. ఏబు పత్రిక అదే 1వ అధ్యాయం 2వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే 2:7 2వ అధ్యాయం ఏబు పత్రిక ఏబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే, ఇంకా యోబు తన బలహీనత బిడ్డల మీద చూపించినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించడం లేదు. అయ్యా నువ్వు నాకు అన్యాయం చేసావని మాట్లాడడం లేదే. ఏంది యోబు గారు నెక్స్ట్ ఏం చేయాలంటే తన మీదే టార్గెట్ చేద్దామనేసి తన మీదే చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చండి. తన యొక్క ఒళ్ళంతా కురుపులతో నింపినట్టుగా చూడొచ్చు. తర్వాత అక్కడి నుంచి ఇంక నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే కుటుంబంలో ఉన్న ఆ యొక్క వల్ల ఇంకో వ్యక్తితో టార్గెట్ చేస్తూ ఉన్నాడు. తన భార్య ద్వారా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూసుకున్నట్లయితే అతడు 9వ వచనం చూసుకున్నా, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణం కమ్మనెను. తన భార్య ద్వారా వచ్చి ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఏంటయ్యా ఏంటి మీరు యథార్థత ఇంకా వదులుకుంటూ ఉన్నారా, మీరు దేవుణ్ణి దూషించి చనిపోండి అనేసి అంటున్నారు. నిజమే, ఆ యొక్క బాధలో ఆమె ద్వారా టార్గెట్ చేస్తుంది. మనకు బాధ వచ్చినప్పుడు భర్త ద్వారా కలగవచ్చు, భార్య ద్వారా కలగవచ్చు, పిల్లల ద్వారా కలగవచ్చు, ఎదుటి వ్యక్తుల ద్వారా కలగవచ్చు. ఎలా దాడి చేస్తాడో తెలియదు. ఇదిగో ఒక్క క్షణంలో ఈమె ఇదిగో అపవాదికి లొంగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే ఏబు గారు ఆమెను మందలిస్తున్నాడు. ఏమని మందలిస్తున్నాడో చూద్దామని. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయం అందును ఏబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. తన భార్యను మందలిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. మనము ఇంత దాకా అనుభవించుకుంటూ వచ్చినాం కదా, మేలు విషయంలో మనం మంచిగా దేవుడు ఇచ్చినప్పుడు సంతోషించాలా, దేవుడు ఇచ్చినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, మేలు చేసినప్పుడే
కీడు విషయంలో మనం అనుభవించడానికి లేదా అనేసి అన్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మూర్ఖురాలుగా అనేసి తిట్టడం లేదండి. ఆమెని మందలిస్తున్నాడు. యోబు గారు భార్యని మందలిస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో యోబు గారు భార్య తనతో వస్తూ ఉంది. ఒక విషయం చదువుకుంటే ఈమె చెడ్డది కాదండి. ఈమెని అయ్యో ఆమెలాగా మనం ఉండకూడదు, ఆమెలాగా మనం ఉండకూడదు అనేసి మనం వింటాం. కానీ యోబు గారి భార్య జీవితం మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. యోబు గారి ఆస్తి పోయినప్పుడు తన భార్య ఆస్తి లేదా? మనం ఒకసారి ఆలోచన, మన కుటుంబంలో భార్య, భర్త, పిల్లలుగా ఉన్నప్పుడు ఆస్తి పోయినప్పుడు భర్త ఒకడే ఏడుస్తాడా? భార్య బాధపడదా? భార్యకి నష్టం లేదా? ఆమె కష్టపడదా? ఆమె సహాయం పడదా? భర్త కొరకు ఆమె ఏం చెయ్యదా? అంటే యోబు గారు ఒక్కరే బాధపడాలా? ఈమంటే అబ్బా ఆస్తి పోయింది నాకు హ్యాపీ అనుకొని ఉంటుందండి. ఆమె బాధపడి ఉంటుంది కదా, ఆమె కష్టపడి ఉంటుంది కదా, ఆమె కన్నీరు పెట్టుకొని ఉంటుంది కదా, ఆమెకి నష్టం జరిగింది కదండి, ఆమె కోల్పోయింది కదా సర్వస్వాన్ని. ఎంతో హోదాను అనుభవిస్తున్న ఆమె ఇదిగో జీరో దాకా వచ్చిందంటే యోబు గారితో పాటు తను కూడా సర్వస్వాన్ని పోగొట్టుకున్నట్టు కదా. తను కూడా సర్వస్వాన్ని విడిచిపెట్టింది కదా. అప్పటి ఏమన్నా యోబు గారి దగ్గర వచ్చి ఏమండి ఇలా అయిపోయింది, నేను మీతో ఉండను, నేను వెళ్ళిపోతాను అనేసి ఏమన్నా మాట్లాడిందా? ఇదిగో అదే. అంతేకాకుండా 10 మంది బిడ్డలను ఒక్క తండ్రే కనేస్తాడండి. తల్లి కనదా? నవమాసాలు మోసి అయ్యో 3వ నెల 4వ నెల బిడ్డ ఇలా తిరుగుతున్నాడు, అలా తిరుగుతున్నాడు, బిడ్డ ఎదుగుతున్నాడు పొట్టలు అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యేది తల్లి అండి. మొదటగా తండ్రికి ఆ స్పర్శ లేదు. అయ్యో సంపాదించి తెచ్చి పెడతాడు, ఇలా కదులుతా ఉంది నా బిడ్డ, ఇలా కదులుతా ఉందని పొట్టల నుంచి, గర్భంలో నుంచి ఆనందించేది, ఆ బిడ్డ యొక్క తన్నులను తన మనసారా ఆనందించేది, తీసుకునేది తల్లిగా మనం చూడొచ్చు. ఇదిగో కన్న వాళ్ళుగా మీరు ఆలోచించండి. 10 మందిని బిడ్డను కోల్పోయిన తల్లి ఎలా ఉంటుందండి? ఆ గర్భం ఎలా తట్టుకొని నిలబడి ఉంటది? అసలు ఇంత దాకా వస్తా ఉందంటే అసలు ఆమెది ఏ గుండెండి స్వామి! ఆమె ఎలా తట్టుకొని ఉంటది? 10 మంది ఒక రోజు ఒకరు చనిపోయినారా? ఒక రోజుకొకరు చనిపోయినారా? వారానికి ఒక రోజు చనిపోయినారా? లేదంటే చెప్పిన మాట వినడం లేదు, చచ్చినారంటే చాలనుకునే అలా అలాంటి బిడ్డల్ని కనింది ఆమె. చాలా మంచి బిడ్డల్ని కనింది. తల్లిదండ్రుల యొక్క శిక్షలోను బోధలోను పెరిగే బిడ్డలను కన్న తల్లి తన బిడ్డలు 10 మందిని కోల్పోయిందంటే తన కడుపు కోత ఎవరైనా వర్ణించగలుగుతారా? ఇలాగే ఉంటది బాధ, ఇలాగే ఉంటది ఈ కష్టం, ఇలాగే అనుభవించి ఉంటదని చెప్పడానికి కూడా మన వల్ల అసలు చేత కాదండి. అలాంటి బాధని అనుభవించుకుంటూ వచ్చింది. ఇలాంటి బాధలను అనుభవించిన వ్యక్తి ఇదిగో తన భర్తను మొత్తినప్పుడు తట్టుకోలేకపోయింది. ఆ బాధల్లో క్షణంలో ఆ సాతానుగాడికి తావిచ్చిందే గాని సాతాను ద్వారాని ఆమె దూషించి నేను నిన్ను విడిచిపెట్టేస్తాను, నేను నిన్ను వదిలేస్తాను, ఇంకా నీతో కాపురం చేయను, నీకు నాకు డైవర్స్ అని చెప్పలేదండి. ఎప్పుడైతే యోబు గారు గద్దించినారో వెంటనే ఇదిగో నోరు మూసేసిన వ్యక్తి ఎవర్రా అంటే యోబు గారు భార్యగా మనం చూడొచ్చు. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే 1కి 10 సార్లు మీరు చదవండి. తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాట 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 పెరుగుతుంది. నువ్వు మంచివాడు కాదు, నువ్వు ఇలా చేసినావు, నువ్వు అందరికి మంచిగా కనిపిస్తున్నప్పటికీ నువ్వేదో చేయరాంది చేస్తుంటావు, అందుకే దేవుడు నిన్ను ఇలా శిక్షిస్తున్నాడని తన ఫ్రెండ్స్ మధ్య వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇదిగో అలాంటి వాదనలు ఏమన్నా ఇక్కడ జరుగుతూ ఉందంటే జరగటం లేదు. నోరు మొయ్యి అంటే మూసింది. విధేయత కలిగిన స్త్రీగా మనం చూడొచ్చండి. భర్తకు లోబడే వ్యక్తిగా కూడా ఈ యొక్క యోబు గారి యొక్క భార్యను మనం చూడొచ్చు. ఎప్పుడంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు అనేసి అలా మాట్లాడడానికి తగదన చెప్పిన వెంటనే తన నోరు మూసేసిన వ్యక్తిగా మనం చూడొచ్చండి. ఇలాంటి తత్వం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. భర్త ద్వారా కష్టం రావచ్చు, భార్య ద్వారా కష్టం రావచ్చు, పిల్ల ద్వారా కష్టం రావచ్చు, కానీ వాడు చేస్తున్న దాడులను మనం గుర్తించి వాటిని దూరంగా అరికట్టే వాళ్ళుగా మనం ఉండాలనేసి మనం తెలుసుకోవాలి. వాటన్నిటిని ఒకసారి గుర్తించుకునే వాళ్ళగా ఉండాలి. యోబు జీవితంలో తన కుటుంబం భయభక్తులు కలిగిన కుటుంబం. ఏమంటున్నాడంటే ఇదిగో యోబు గారు తన పిల్లలు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళుగా రాయించున్నాడా? యోబు గారు తన కుటుంబం అంటే ఆమె లేదా కుటుంబంలో
ఆ కుటుంబాన్ని పాడు చేసేటప్పుడు ఆ వ్యక్తి లేదా ఆమె దూరంగా వెళ్ళిపోయి ఉండి ఎక్కడన్నా వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో నుంచి తర్వాత వచ్చి ఏమైనా జాయిన్ అయ్యిందా? అలా అని ఏం లేదు కదా. కష్టంలోనూ బాధల్లోనూ అన్ని విషయంలో ఆమె ఉండి సహిస్తా ఉంది, ఓర్చుకుంటా ఉంది. ఒకానొక టైంలో చెప్పడం 100కి 100% తప్పే, రాంగే. దేవుని దూషించి చనిపో అనడం రాంగ్, ఎంత రాంగో అదే విధంగా ఇదిగో ఆ యొక్క యోబు గారు చెప్పినప్పుడు వినడం కూడా అంతే 100% వినింది అన్న ఆలోచన మనం తెచ్చుకోవాలండి. వినింది ఆమె. యోబు గారు మాట వినడం వల్లనే కదా నెక్స్ట్ ఆ జనరేషన్ పెరిగింది. తన కుటుంబాన్ని దేవుడు నెక్స్ట్ రెండంతులుగా ఫలింపజేశాడంటే ఆమె యోబు గారు చెప్పిన మాట వినింది. ఇంకా లాస్ట్లోకి కన్క్లూజన్ వచ్చి మనం నేర్చుకుందాం. ఇంకొక నెక్స్ట్ ఏమంటే యోబు గారు ఆరోగ్యం మీద వేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన కుటుంబాన్ని మనము కాపాడుకునే వ్యక్తులుగా కూడా మనం ఉందా. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. ఎందుకంటే అన్ని నేను రాయించి ఇచ్చున్నాను కదా, మీరు ఎందుకు ఎరగని వాళ్ళుగా ఉంటారు? అన్ని నేర్చుకోండి, చదవండి, తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, సర్వం మీకు కావాలనుకుంటే నేను సహాయం చేస్తాను కదా అనేసి ఇదిగో పౌలు గారు చెప్తున్నారండి. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పౌలు గారి చేత రాయించున్నాడు. ఓయమ్మ వాడు ఏందో చేసేస్తున్నాడు, వాడు ఊరిలో మనం చిక్కుకుపోయినాం, ఇంకా రావడానికి లేదా, ఇంకా మన భవిష్యత్తు అంతేనా, మన జీవితాలు ఇంతేనా అనడానికి లేదు. లేదంటే లేదు. అన్నిటినీ తప్పించుకోవడానికి మార్గం నేను ఇస్తున్నాను. వాడేసే తంత్రాలు, వాడేసే మంత్రాలు, వాడేసి ఎలాంటి దాడులనైనా తప్పించుకోవడానికి దారి మీకు ఉంది. అది ఎక్కడరా ఉందంటే ఇదిగో ఇక్కడే ఉంది, ఈ బైబిల్లోనే ఉంది. దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే ఉంది. మన గురించి మనం నేర్చుకోవాలా, మన జీవితాలు ఎలా బాగుపరచుకోవాలి, మన గురించి మనం నేర్చుకోవాలా, ఇదిగో ఈ బైబిల్ గ్రంథం అందే ఉంది. అదేలాగా దెయ్యం యొక్క దాని యొక్క ఆ దాడుల్లో నుంచి తప్పించుకోవాలి, దాని గురించి కూడా మనం నేర్చుకోవాలంటే ఇదిగో ఈ యొక్క గ్రంథంలోనే మనకు క్లుప్తంగా రాయించి ఉన్నాడు. వాటన్నిటిని మనం చదివితేనే కదా. చదవకుండా అమ్మా నా జీవితంలోకి దెయ్యం వచ్చేసింది, మా కుటుంబంలో దూరేసింది, మా కుటుంబంలో నష్టం జరిగిపోతా ఉంది, ఆ దాడి నుంచి మేము తప్పించుకోలేము అంటే తప్పించుకోలేము. ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని వదలకుండా భయపడకుండా దేవుని యొక్క అడుగు జాడలో నడుచుకుంటూ వెళ్తావో ఇదిగో నిన్ను నువ్వు కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, నీ సంఘానికి నువ్వు మాదిరికరంగా ఉంటావు. తన యొక్క దాడుల నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఎరిగిన వాళ్ళుగా ఉండాలి, తెలుసుకున్న వాళ్ళుగా ఉండాలి. ఎలా తెలుసుకుంటావంటే ఇదిగో అనేక వాక్యాలను మనకి చదివి, అనేక వాక్యాలు మనకు రాసి ఇచ్చి ఉన్నారు కదా, వీటి చదవడం ద్వారా, వీటిని ఫాలో అవ్వడం ద్వారా, వీటిని అనుసరించడం ద్వారా నీకు ఆ మార్గం వస్తుంది అనేసి అంటున్నాడు. ఇంకొక వాక్యం చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 లాస్ట్లో చూసుకున్నట్లయితే, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇదిగో దేవుని గృహాన్ని ఎవడైనా పాడు చేయగలుగుతాడా? ఎవడైనా దాడి చేయగలుగుతాడా? వాడి వల్ల అవుతుందా? ఇదిగో యోబు గారి జీవితంలో దాడులు ఎన్ని జరిగినా కానీ లాస్ట్కి ఏమైంది? ఇదిగో రెండంతులుగా ఆశీర్వదించినట్లుగా చూపిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఇదిగో మనమే తండ్రి యొక్క గృహంగా ఉంటే, తండ్రికి మనము ఆ యొక్క దేవునికి మనము చోటు ఇచ్చినప్పుడు ఎవడు మనల్ని ఏం చేయగలుగుతాడు? ఎలాంటి దాడులనైనా తప్పించుకోవడానికి నీ విశ్వాసాన్ని దృఢపరుచుకొని ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. మనము దేవుని గృహంగా ఉన్నాము, మనం ఆయన ఆలయంగా ఉన్నాము. మన మీద వాడి దాడి ఏందండి? క్షణాలలో వెళ్ళిపోతుంది. కాకపోతే ముందుగా చెప్తున్నాడు, ఇదిగో నీ మీద వాడు దాడి చేస్తాడు, నీ కుటుంబం
శిథిలం అవ్వకుండా చూసుకో. నీ కుటుంబం చిల్లా చంద్రబాలతో అవ్వకుండా చూసుకో. నీ కుటుంబం మూలకొకరు, చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్ళిపోకుండా అందరూ కలిసికట్టుగా ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నిన్ను నువ్వు కాపాడుకొని నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం నీకు తెలుసుంటేనే, ఇదిగో మనం ఆయన గృహంగా ఉంటే, మనం ఆయనకి చోటిచ్చే వ్యక్తులుగా ఉంటే మన జీవితాలు ఏమీ కావు అనేసి అంటున్నాడు. ఇదిగో వాడికి చోటిచ్చే వ్యక్తులుగా ఉంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటాం. మామూలుగా ఇదిగో పలానా చోట బాంబు పెట్టుంది అనేసి మనం చెప్పినప్పుడు, మనకు తెలిసినప్పుడు ఆ బాంబు పెట్టినారన్న దాన్ని తీయకపోతే, తెలిసిన తర్వాత కూడా తీయకపోతే ఏమవుతుందండి? పేలిపోతే అది ఏమన్నా మిగులుతుందా? ఏమవుతుందని చెప్పడానికి కూడా, వర్ణించడానికి కూడా లేదు కదా. ఇదిగో దేవుడు కూడా అలా అంటున్నాడు. వాడు దాడులు చేస్తాడు, దాంట్లో నుంచి మీరు తప్పించుకోవాలి. దాన్ని తీసేయండి, క్షణాల్లో తీసేయండి, మీకు ఏ ఆపద రాదు. దాన్ని తీయకపోతే మీ బలహీనత, మీరు చేసుకున్నది, మీకే దాన్ని వదిలేస్తున్నాను తండ్రి కూడా చెప్తున్నాడు. మీరే చేసుకుంటున్నారా? దాన్ని నేనేం చేయలేను. తీసేసేదానికి మార్గం నేనుగా ఉన్నాను, సత్యంగా ఉన్నాను, జీవంగా ఉన్నాను. మీరు నా దగ్గరికి వస్తేనే వాటన్నిటి నుంచి, మీరు దాడుల నుంచి తప్పించబడతారు అనేసి అంటున్నారండి తండ్రి అయిన దేవుడు. మరొక వాక్యాన్ని చదువుకున్నట్లయితే, మనము వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే మనం ఈ యొక్క బైబిల్ అనే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే మనం ధరించుకుంటామో వాడి యుద్ధం ఏంది, ఎలాంటి బాంబులు వేసినా కానీ మన దరిదాపులో కూడా రాదు. ఏం పర్లేదు, నేను కవచాన్ని నేను ధరించుకొని నేను యుద్ధానికి మాత్రం వెళ్తాను, వాడు ఏమైనా బాంబులు వేస్తే నేను చేతులతో పట్టుకుంటానంటే నీతో పాటు నీతో వెనకాల వచ్చే వాళ్ళందరూ అంతే అయిపోతారు. అదే దేవుడి యొక్క వాక్యాన్ని మన సర్వాంగం కవచంలా ధరించుకున్న వాళ్ళగా ఉంటే ఏమీ చేయలేము, ఏమీ దానివల్ల అవ్వదు అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మరొక వాక్యాన్ని చదువుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి చూసుకున్నట్లయితే ఏమంటుంది, లాస్ట్ నేను చదివేస్తాను. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిని దేవుడై యుందును, వారు నాకు ప్రజలే యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలిది, ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినే యుందును. నేను మీకేమంటున్నాడు? తండ్రి అయిన దేవుడు తండ్రినే యుందును, మీరు నాకు కుమారులనై కుమార్తెలై యుందురు. తండ్రి ఫస్ట్ ఏమో మీరు నా గృహంగా ఉన్నారంటున్నారు. రెండోసారి ఏమంటున్నారంటే, ఇదిగో మీరు నాకు జీవం గలవారు, మీరు నా ఆలయమై ఉన్నారు. అంతేకాకుండా మీకు నేను తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగాను కుమార్తెలుగాను ఉంటారంటున్నారు. మన యొక్క హృదయంలో దేవుడికి చోటు ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీ యొక్క హృదయంలో నివసించి సంచరించి నివాసం చేసి కాపురం చేస్తున్నారో, ఎలాంటి దాడులు వచ్చినా ఇదిగో సర్వాంగ కవచం మన హృదయంలో ఉండేటప్పుడు వాడేందండి దాడి చేసేది? ఆ దాడుల నుంచి మన కవచాలు వెళ్ళిందంటే వాడు శిథిలం అయిపోతాడు, చిందరబందర అయిపోతాడు. మన దగ్గరికి రావడానికి వాడికి అస్సలు సహకరించడు. వాడి వల్ల అవ్వదు. వాడి వల్ల అలా అవ్వకుండా ఉండాలంటే నీలో తండ్రి నివసించాలి, నిన్ను కుమార్తెగాను కుమారుడుగాను ఆయన స్వీకరించాలి, నీలో నివసించాలి, సంచరించాలి, నివాసం చేయాలి. వాళ్ళు కాపురం చేసినప్పుడే ఇదిగో నువ్వు నాకు కుమార్తెగాను కుమారుడుగాను ఉంటావంటున్నాడు. మన కుటుంబంలో వాళ్ళు నివసించినప్పుడు, సంచరించినప్పుడు, నివాసం చేసినప్పుడు ఇదిగో మన కుటుంబం దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను ఉన్నప్పుడు వాడు దాడి మనల్ని ఏమి చెయ్యలేదన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొక వచనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును.
తండ్రి ఎప్పుడు నీలో నివసిస్తాడో, సంచరిస్తాడో, నివాసం చేస్తాడో, ఇదిగో నన్ను చేర్చుకున్న వాళ్ళతో నేను నివసిస్తాను, సంచరిస్తాను, నివాసం చేస్తాను, కాపురం చేస్తాను అంటున్నాడు. ఎవడైనను నా స్వరముని తలుపు తీసినడలా వాడితో నేను కలిసి భోజనం చేస్తాను అనేసి యేసుక్రీస్తు వారు అంటున్నాడు. తండ్రి నా కుమారులుగాను కుమార్తెలుగాను ఉంటారంటున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం మనతో ఎప్పుడు ఉంటుంది కాబట్టి వాళ్ళు మనతో ఉన్నప్పుడు ఇదిగో మనం వాళ్ళకి లోబడినప్పుడు వాడు ఏం చేస్తాడంట, వాడి దేవుడు కాబట్టి దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడైతే తండ్రి నీలో నివసిస్తాడో, సంచరిస్తాడో, నివాసం చేస్తాడో మనం ఆయనకి లోబడి ఉంటాము. లోబడినప్పుడు వాడిని ఎదిరించగలుగుతాము. ఎదిరించిన వాడికి ఎదురు తిరిగిన వెంటనే వాడు ఏమైపోదంట, పారిపోతాడు. ఇంకా ఎప్పటికీ మీ జీవితాల్లోకి మీ కుటుంబంలోకి రాడు. ఇదిగో యోబు గారి జీవితంలో జరిగింది ఇదేనండి. యోబు గారు దేవుడితో నివసిస్తున్నారు. యోబు గారు తన తండ్రిని చేర్చుకున్నాడు, నివసిస్తున్నాడు, సంచరిస్తున్నాడు, నివాసం చేస్తున్నాడు, తండ్రితో కాపరం చేస్తున్నాడు, తన కుటుంబాన్ని దక్కించుకున్నాడు. ఇదిగో సమస్తం వెళ్ళిపోయినా ఐ డోంట్ కేర్ అన్నాడు యోబు గారు. దానివల్ల ఎలాంటి పొరపాటు చేయలేదు. ఇదిగో పోయినా కానీ ఇదిగో రెండంతులుగా ఆశీర్వదింపబడతాడు. కుటుంబాన్ని ఇదిగో అక్కడ ఉన్న 10 మంది కుటుంబ పిల్లలు దేవుని దగ్గర ఉన్నారు, కింద ఉన్న వాళ్ళని ఇదిగో ఇంకా 10 మందిని పుట్టించి ఆశీర్వదించబడిన కుటుంబంగా ఇక్కడ మనం యోబు గారి యొక్క పత్రికను మనం చదవచ్చు. ఇది ఫ్యామిలీ బుక్గా కూడా మనం చదువుకుంటాం. ఇలాంటివి అన్నీ మనకు ఎందుకు రాయించున్నాడంటే మీరు వాడి యొక్క దాడుల నుంచి తప్పించబడాలి. ఈ యొక్క లోక ఆశల్ని చూపించి నీ యొక్క బిడ్డల్ని వాడు దూరం చేస్తాడు కాబట్టి ఈ యొక్క లోక ఆశలకు బిడ్డలు వెళ్లకుండా దేవుని యొక్క శిక్షలను బోధలను పెంచాలి. తండ్రిగా నాకేం లేదు, నేను సంపాదించి తీసుకొచ్చి పెట్టేస్తాను అనేసి కాదు. ఇద్దో యోబు గారు చెప్తున్నారు, తండ్రి చెప్తున్నాడు, తండ్రులారా నీ పిల్లలకు కోపం రేపక తల్లి యొక్క దేవుని యొక్క శిక్షలను బోధలను పెంచాలనేసి తండ్రిగా ఉన్న తండ్రికి చెప్తున్నాడు, తల్లిగానే చెప్తున్నారు. కాబట్టి తల్లే చూసుకోవాలనేసి అనుకోవడానికి లేదు, తండ్రికి కూడా బాధ్యత ఉందన్న దాన్ని ఒకసారి మనం విన్నపం చేస్తున్నానండి. అదే కాకుండా ఒక్క వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 42 చదవద్దులండి, జస్ట్ 42, 8, 9, 10 చూసుకున్నట్లయితే ఇక్కడ కన్క్లూజన్ ఇక్కడ చూసుకోండి. యోబు గారి భార్య తప్పు చేస్తుంటే ఇక్కడ యోబు గారి భార్యను కూడా ఇదిగో నీ భార్య చేసిందయ్యా తప్పు అనేసి అంటున్నారు అని చెప్పుండొచ్చు. కానీ తన స్నేహితులతో చెప్తున్నాడు, ఇదిగోనయ్యా నీ ఇద్దరు స్నేహితులు, ఒక స్నేహితుడితో చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు, నీవును నీ ఇద్దరు స్నేహితులను నా యొక్క కుమారునికి ఇదిగో నువ్వు మాట్లాడిన దాన్ని మంచిగా నా కుమారుడు మాట్లాడితే అతన్ని బాధ పెట్టారు కదా, నా శిక్ష మీ మీదక రాకుండానట్లు, నేను మిమ్మల్ని శిక్షింపకుండానట్లు మీరేం చేయాలంటే యోబు దగ్గరికి వెళ్ళి నా గురించి ఇదిగో మా గురించి ప్రార్థన చేయి, మమ్మల్ని క్షమించమని అడుగనేసి మీరు వెళ్ళి యోబు గారితో మాట్లాడండి అనేసి తన ఫ్రెండ్స్తో చెప్తున్నాడండి. యోబు గారి ఫ్రెండ్స్తో ఇదిగో తన భార్యని ఇక్కడ చేర్చలేదు, తన భార్యని ఇదిగో ఎక్కడ చేర్చాడంటే ఇదిగో రెండంతులుగా ఆశీర్వదించిన చోట ఇదిగో మరియు యోబు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు 10వ అధ్యాయం చూడండి. యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసి మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతుల అధికంగా యెహోవా అతనికి దయచేసెను. రెండంతులుగా అధికముగా దయచేసెను అంటే భార్య లేదా, భార్య లేకుండా పిల్లలు పుట్టేసి ఉంటారా? భార్య ఉంది, పిల్లలు 10 మంది పుట్టారు, ఆస్తిపాస్తులు రెండంతులుగా వచ్చిందనేసి ఇదిగో చెలవిస్తున్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఇదిగో యోబు గారి ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నారంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇదిగో యోబు గారు తండ్రికి ఎలాగైతే లోబడ్డాడో మనము మన పిల్లలము లోబడే వాళ్ళుగా మన కుటుంబాన్ని రక్షించుకుంటూ మన సంఘంలో ఉండే వాళ్ళందరం మనం అందరం కలిసినప్పుడే కదా సంఘం అవుతుంది. కాబట్టి మన సంఘాలను కూడా
వాడి దాడుల నుంచి తప్పించే వాళ్ళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి దయతో క్షమించమని కోరుకుంటూ, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఇంతవరకు ఓపికగా మీకును విన్నందుకు హృదయపూర్వకంగా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నడిపించే సహోదరికి సమయాన్ని అప్పగించుకుంటున్నాను. వందనాలు సిస్టర్.